సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగిందని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన వాటి మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుందంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ లక్ష్మణ్ జీ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీ పార్టీ వాళ్ళ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానాన్ని మీరు ఎందుకు తిరస్కరించారు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి తను ఏదైతే గ్యారంటీల హామీలు ఇచ్చి ఇవాళ అమలుకు నోచుకోకుండా ప్రజలు తిరగబడుతూ ఉంటే స్పష్టంగా మొన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో మెదక్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ చెంపపెట్టి లాంటి తీర్పిచ్చిన తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజల దృష్టి మంత్రించడానికి తూతూ మంత్రంగా నిన్న సాయంత్రం మా ఎంపీలకు ఉత్తరాలు రాసి ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నారు. అవన్నీ ఏవైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి నిధుల విషయంలో కానీ కార్యక్రమాల విషయంలో కానివ్వండి, ఏ రకంగా ఇవాళ మోదీ ప్రభుత్వం అడగకముందే అన్నీ ఇచ్చినట్టుగా ఇవాళ కొత్తగా ఎయిర్పోర్ట్ ఇచ్చాం, ఎయిమ్స్ ఇచ్చాము, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాము. ఈ రకంగా మోదీ గారు అన్ని రకాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ఈ రాష్ట్రం యొక్క పెండింగ్ సమస్యలు రాష్ట్రంలో కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్న ప్రాజెక్టులు అనుమతిస్తున్న భూసేకరణ విషయంలో కానివ్వండి, తమ వంతు వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడం వల్ల ఆగిపోయినటువంటి అంశాలు ఏవి ప్రస్తావించాడో రేవంత్ రెడ్డి గారు అవి కూడా బహిర్గతం చేస్తే 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు మోడీ చేసింది గుండు సున్నా అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. వాళ్లకు ఈ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఢిల్లీలో వరుసగా 3 ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది, 3 సున్నాలు వచ్చినాయి రాహుల్ గాంధీ నాయకత్వంలో. కాబట్టి వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. 10 లక్షల కోట్లు బడ్జెట్ 10 సంవత్సరాలే కాకుండా రైల్వే ఉదాహరణ చెప్పినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీరు బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో కేంద్రంలో పరిపాలన సాగుతున్న సందర్భంలో సాలిన 800 కోట్ల రూపాయలు మీరు ఇస్తే ఇవాళ కేవలం తెలంగాణకు 5,500 కోట్లు, మరి ఆంధ్రప్రదేశ్కు 9,000 పై కోట్లు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మేము ఇవాళ అధికారం లేకుండా ఇంత పెద్ద నిధులు మోదీ గారు ఇస్తున్నారంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా 100% ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ఇవాళ రైల్వేకి సంబంధించిన మరో అంశం ఏంటంటే, ఏ ఇందిరాగాంధీ గారైతే మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా దేశానికి ప్రధానమంత్రి అయినా కనీసం మెదక్ రైల్వే స్టేషన్ వారు ఇవ్వకలేకపోతే ఇవాళ నరేంద్ర మోడీ గారు మెదక్, సిద్దిపేట లేదా ఇవాళ ఏ రకంగా ఆ ప్రాంతాలకు రైల్వే స్టేషన్లు ఇచ్చారో ఇది మోదీ గారి యొక్క ఉదార స్వభావానికి ఇది అద్దం పడుతుంది. కాబట్టి మీరు ప్రజల దృష్టి మళ్లించడానికి రాజకీయ ఎత్తుకడలో భాగంగా ఆదరాబాదరంగా తూతూ మంత్రంగా సమావేశం పిలుస్తారు. ఖచ్చితంగా దీని మీద సమీక్ష జరుపుతాం. కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా తప్పకుండా అన్ని పార్టీల ఎంపీలు కూడా సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నారు. భయపడి మాత్రమే బీజేపీ ఎంపీలు సమావేశానికి దూరంగా ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము ఇవాళ వారు భయపడేది వల్ల ప్రజల్లో తిరగలేక వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల ప్రజలు తిరగబడుతున్నారు, ప్రశ్నిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూని రాగలి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏమని ఇవాళ మేమేదైతే గ్యారెంటీల మీద హామీలు ఇచ్చామో అమలు చేయలేకపోతున్నామంటే మేము మాకు వచ్చేటువంటి నెలవారీ ఆదాయంలో మొత్తం వడ్డీలకు అసలు చెల్లించడానికి సరిపోతుంది. 500 కోట్లు కూడా ఇవాళ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇవ్వలేకపోతుంది. దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఇవాళ ఉచితాల మీద మాట్లాడుతున్నాం. అంటే ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరగనివ్వడం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్లకు పాల్పడుతున్నారు తప్పితే ఇందులో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఎక్కడ కూడా లేదనే అంశాన్ని ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.